సార్ నేను చేస్తాను సార్, ఒక్క 15 నిమిషాలు సార్. నాతోటా సార్? సార్తోటా? ఒక్క 10 నిమిషాలు సార్, ఒక్క 10. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని ధన్యవాదాలు తెలుపుతూ కలిసి సత్కరించడం జరిగింది. వారు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు వృత్తిరీత్యా ఒక డాక్టర్ని. ఆపరేషన్ ఏది స్టార్ట్ చేసినా కూడా మా దగ్గర అడ్జర్న్మెంట్ ఉండదు, ఎండింగ్ వరకు చేస్తూనే ఉంటాం. అలానే తెలంగాణ ఉద్యమంలో సమిష్టిగా అటు లాయర్లు డాక్టర్లు కలిపి తెలంగాణ సాధించాం. ఈరోజు బీజేపీలో కూడా రామచంద్రరావు గారు వృత్తిరీత్యా ఒక లాయరు, నేను వృత్తిరీత్యా ఒక డాక్టర్ అయినప్పటికీ ఇద్దరము ఉద్యమకారులము. 100% తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని ప్రభుత్వానికి తెచ్చి నరేంద్ర మోడీ గారి యొక్క డబుల్ డెక్కర్ గవర్నమెంట్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి చూపెట్టడమే కాకుండా ఉచిత హామీలతో, ప్రగల్భాలతో, మోసపూరిత హామీలతో, వారంటీ లేని గ్యారంటీలతో ప్రభుత్వానికి వచ్చిన సంకరజాతి కాంగ్రెస్ని పారదోలి తెలంగాణ రాష్ట్ర విమోచన దినాన్ని, తెలంగాణ రాష్ట్రం విముక్తి అయి 77 సంవత్సరాలైనా కూడా కనీసం తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకునే అదృష్టం లేని తెలంగాణకు నిజమైనటువంటి స్వాతంత్రం తేవటానికి బీజేపీ ప్రభుత్వంలో తేవటానికి మేమందరం సమిష్టిగా ప్రజల సహకారంతో, మీడియా మిత్రుల సహకారంతో మేమందరం చేస్తామని మీ ద్వారా మా బీజేపీ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. మీ అందరికీ తెలుసు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది 42% రిజర్వేషన్ అనేది తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి కేవలం ఒక ఎండమావి లాంటి ప్రామిస్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేని శివపూజ అన్నట్టు, చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో జీవో ఇచ్చేవాళ్ళు, ఎలక్షన్లో పోయేవాళ్ళు. ఎలక్షన్